పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జనసేనాని సైలెంట్ ఆపరేషన్, సరిహద్దు దాటి జనసైనికుల రాజకీయం. దక్షిణాది రాష్ట్రాల్లో జనసేన విస్తరణకు పవన్ శ్రీకారం, జాతీయ పార్టీ దిశగా పయనం. కేరళలో జనసేన మార్క్, మేధావులకు చేరిక. దేశ రాజకీయాల్లో మరో జాతీయ పార్టీ ఆవిర్భవించబోతుంది. ఏపీలో పురుడు పోసుకున్న ప్రాంతీయ పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తుందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిన జనసేన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన రాజకీయ ప్రస్థానాన్ని పొరుగు రాష్ట్రాలకు విస్తరించే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. కేవలం ఏపీకే పరిమితం కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో ఒక బలమైన రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా జనసేనను తీర్చిదిద్దేందుకు ఆయన సైలెంట్ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కర్ణాటకలో పునాదులు పటిష్టం చేసుకున్న జనసేన తాజాగా కేరళ వైపు తన దృష్టిని సారించడం రాజకీయ విరగాల్లో ఆసక్తిని రేపుతుంది. సాధారణంగా ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్ర సరిహద్దులు దాటి అడుగు వేయడానికి జంకుతాయి. కానీ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి భారతీయతను తన ప్రధాన సిద్ధాంతంగా ఎంచుకున్నారు. జనసేన కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, అదొక సామాజిక భావజాలమని ఆయన నిరూపిస్తున్నారు. ఏపీలో కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ ఇప్పుడు ఆ విజయస్ఫూర్తితో పొరుగు రాష్ట్రాలను యువతను, మేధావులను ఆకర్షిస్తున్నారు. కేవలం ఎన్నికల కోసమే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచడమే లక్ష్యంగా ఆయన సాగిస్తున్న ప్రస్థానం ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుంది. అత్యంత విద్యావంతులు, రాజకీయ చైతన్యం ఉన్న కేరళ రాష్ట్రంలో జనసేనకు ఆదరణ లభిస్తుండడం విశేషం. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి కేరళ నుంచి పలువురు సామాజిక కార్యకర్తలు, విద్యావంతులు తరలివచ్చి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. దశాబ్దాలుగా కమ్యూనిస్టు, కాంగ్రెస్ కూటముల మధ్య నలుగుతున్న కేరళ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ నినాదమైన సమ్మిళిత అభివృద్ధి కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. పవన్ కళ్యాణ్కున్న పాన్ ఇండియా ఇమేజ్, ఆయన నిబద్ధత తమ రాష్ట్ర యువతను జనసేన వైపు అడుగులు వేసేలా చేస్తున్నాయని కేరళ నేతలు పేర్కొంటున్నారు. కర్ణాటకలో ఇప్పటికే జనసేన తన మూలాలను పటిష్టం చేసుకుంది. ఇటీవల అక్కడ ఒక మాజీ ఎమ్మెల్యే పార్టీలో చేరడం జనసేన విస్తరణకు నిదర్శనంగా నిలిచింది. బెంగళూరు వంటి నగరాల్లో రాజకీయాలకే పరిమితం కాకుండా జనసేన వాలంటీర్లు చేపడుతున్న సేవా కార్యక్రమాలు కన్నడిగుల మనసులు గెలుచుకున్నాయి. అక్కడి తెలుగువారితో పాటు స్థానిక కన్నడిగులు కూడా జనసేన సిద్ధాంతాలను ఆదరిస్తుండడం రాబోయే రోజుల్లో కర్ణాటక రాజకీయాల్లో జనసేన ఒక నిర్ణయాత్మక శక్తిగా మారబోతుందన్న సంకేతాలు ఇస్తుంది. జనసేన విస్తరణ వెనుక ఒక లోతైన జాతీయ వ్యూహం కనిపిస్తుంది. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల సమస్యలపై కేంద్రం వద్ద ఒక ఉమ్మడి వేదికను నిర్మించాలని భావిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం పోరాడుతూనే దేశ సమగ్రతను కాపాడే ఒక నేషనల్ పొలిటికల్ ఫోర్స్గా జనసేనను తీర్చిదిద్దడం ఆయన లక్ష్యం. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కూడా జనసేన శాఖలు క్రియాశీలం కావడం పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలనుకుంటున్న విషయాన్ని స్పష్టం చేస్తుంది. జనసేన విస్తరణ అనేది కేవలం సంఖ్యాబలం పెంచుకోవడం కోసం కాదు, అది రాజకీయ సంస్కృతిని మార్చడం కోసమని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో పార్టీని కేవలం నామమాత్రంగా ఉంచకుండా స్థానిక సమస్యలపై పోరాడేలా కేరళను సిద్ధం చేయడం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా కనిపిస్తుంది. పవన్ ఆశయాలకు తగ్గట్టుగా పార్టీ ప్రధాన కార్యదర్శి వ్యూహాలు అమలు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి ఏపీలో మొదలైన పవన్ కళ్యాణ్ రాజకీయ విప్లవం ఇప్పుడు సరిహద్దులు దాటి దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ వ్యాపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.